హలో ఎవ్రీవన్. ఎండాకాలం వచ్చేసింది కదా. ఇక ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే అందరూ చేసే పని వడియాలు పెట్టుకోవడము. మీలో ఎంతమంది వడియాలు పెట్టేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు మీకు సింపుల్గా బియ్యం పిండి వడియాలు ఎలా వేయాలో చూపిస్తున్నాను. ముందుగా బియ్యంని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యంని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని వాటర్ పోసుకొని పలుచటి పిండిలాగా అయితే పట్టుకోవాలి. దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే ఉండాలి. నాకు 2 గిన్నెల పిండి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 2 గిన్నెల పిండికి ఎన్ని నీళ్లు పోయాలనేది చెప్తాను. ఈ 2 గిన్నెల పిండికి 12 గిన్నెల నీళ్ళనైతే తీసుకోవాలి. ఒక్కొక్క గిన్నెకు 6 గిన్నెల వాటర్ ప్రకారంగా మొత్తం 12 గిన్నెల వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ని మనం ఒక పెద్ద గిన్నెలో అయితే తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం పిండి ఉడకాలి కాబట్టి ఇలా ఒక పెద్ద గిన్నెలో అయితే తీసుకున్నాను నీటి కొలతను. ఇప్పుడు ఈ నీళ్ళను స్టవ్ పై వేడి చేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగేంత వరకు అయితే వేడి చేసుకోవాలి. సో ఇలా స్టవ్ పై వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది మీరు వాటర్ని టేస్ట్ చేసైనా చూసుకోవచ్చు, లేదా పిండి వేసిన తర్వాత వడియాలు పెట్టేటప్పుడైనా టేస్ట్ చూసి కలుపుకోవచ్చు. అట్లాగే ఇందులోకి కొద్దిగా సోలా పొడి అయితే వేస్తున్నాను. వీటిలోకి సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను. సగ్గుబియ్యం అనేది ఎందుకు వేస్తున్నామంటే బంక సాగడం కోసం అనేసి. ఈ సగ్గుబియ్యంని ముందు రోజు రాత్రే నానబెట్టి ఈ మరుగుతున్న నీటిలో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఉప్పు సరి చేసుకొని, ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి, లేదంటే లేదు. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే అందులో వేసి పిండి కొద్దిగా గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. మరీ గట్టిగా ఉడికిపోతే వడియాలు వేసేటప్పుడు పిండి ఆరిపోతే కనుక వేయడానికి చాలా కష్టమవుతుంది. సో పిండి అనేది మరీ గట్టిగా అవ్వకుండా పల్చగా ఉండేలా బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. ఇలా పిండి మొత్తం ఉడికిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిని మనం వడియాలుగా వేసుకోవాలి. పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఇలా మంచం వేసుకొని దాని మీద క్లాత్ని పరుచుకున్నాము. పలుచటి క్లాత్ల మీద అయితే వేసుకోవాలి, ఎందుకంటే వడియాలు ఎండిపోయిన తర్వాత ఈజీగా రావడం కోసము. ఇప్పుడు ఆ పిండిని గిన్నెలలోకి అయితే తీసుకునేసి ఇలా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వడియాలను అయితే వేసుకోవాలి. ఎంతో ఈజీగా సింపుల్గా వడియాలు రెడీ అయిపోతాయి. మీరైతే ఎండాకాలంలో ఏ వడియాలు పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే వడియాలు అంటే చాలా ఇష్టము. అన్నంలోకి వడియాలు ఉంటే చాలు, పచ్చడి అన్నమైనా సరే బాగా లాగించేస్తాను. ఇక ఇలా వడియాలు మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. మేమైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎండలో తీసుకెళ్ళి పెట్టేశాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి బాగా ఎండిపోయిన తర్వాత సాయంత్రము ఈ క్లాత్ని మడిచి దాని మీద వాటర్ చల్లి చేస్తే వడియాలు ఈజీగా ఊడిపోతాయి. అలా ఊడిపోయిన వాటిని ఎండలో ఒక 2-3 రోజులు ఎండబెడితే కనుక కరకరలాడే వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఇక వీటిని మనము 1 సంవత్సరం పాటైనా సరే నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా ఎండిపోయిన వాటిని ఇంకా వేడి వేడి నూనెలో వేసి వేయించుకొని అన్నంలో వేసుకొని తింటే అబ్బా రుచే వేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఛానల్లో ఉండే అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.